బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో 4వ వారం రచ్చ అయితే మొదలైపోయింది. నామినేషన్స్ ప్రక్రియ అనేది లైవ్లో జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఇప్పుడు నామినేషన్ సంగతి ఎలా ఉంటే అసలు ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నారు ఏంటి అనేది అయితే తెలియజేయమని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేశారు. వారందరికీ కూడా క్లారిటీ ఇస్తూ ఈ వీడియో అయితే ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే చాలా పాయింట్స్ అయితే ఇందులో ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి అప్డేట్స్ అనేది డైలీ ఫాలో అవ్వండి. లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఒకేసారి ముగ్గురు కన్ఫర్మ్ అంటూ ఇప్పుడిప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఆ ముగ్గురు ఒకేసారి వస్తారా లేకపోతే ఒకరి తర్వాత ఒకరు వస్తారా అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఎవరు వస్తారు అనేది కూడా చూద్దాం. అయితే బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే తొలిసారి సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతి అయితే పెట్టారు. ఇది బాగానే వర్కౌట్ అయితే అయ్యిందని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా అర్జున్ అంబాటి హౌస్లో అడుగుపెట్టిన తర్వాత టాస్కుల్లో మిగిలిన కంటెస్టెంట్లకి గట్టి పోటీ అయితే ఇచ్చాడు. కానీ మధ్యలో రావడం వల్ల ఓటింగ్ అనే విషయంలో అయితే అర్జున్కి దెబ్బ పడింది. దీంతో టాప్ 5లోనే వచ్చేసాడనమాట. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని కూడా ఉన్నది. అయితే కొద్ది వారాలే అయినప్పటికీ కూడా తన మంచి ఆటతో పాటు ఆడియన్స్ అయితే ఫిదా అయ్యారు. దీంతో బిగ్ బాస్ 8లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉండబోతుందనే విషయం ఇప్పటికే ఆడియన్స్కి ఐడియా ఉంది. మరి గతంలో ఉన్నట్లుగానే ఈసారి ఖచ్చితంగా ఎలా ఉండబోతుంది? లిమిట్లెస్ కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా లిమిట్లెస్గా ఉంటుందా అంటే మరి గత సీజన్లో చేసినట్లు 5వ వారంలో హౌస్లోకి అయితే పంపిస్తారా లేక ఒక్కొక్కరిగా ఒక్కో వారం వదులుతారనే దానిపై క్లారిటీ కాస్త తెలియాల్సి ఉంది. కానీ హౌస్లోకి అడుగు పెడుతున్న కొంతమంది ఎవరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్ట్ అయితే ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయిందనమాట. మరి వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం. ఇది ప్రస్తుతం కేవలం మన వరకు వచ్చిన అప్డేట్స్ అనమాట. చాలా వరకు మీ అందరికీ తెలిసిందే. నేను గతంలో కొంతమంది పేర్లు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా చెప్పాను. మరి వాళ్ళు ఎందుకు వస్తారని కూడా డౌట్ అయితే వ్యక్తపరిచారు ఆడియన్స్ అంతా, చూసే వాళ్ళంతా కూడా. మరి వ్యూవర్స్, మరి ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు చెప్తున్నాను, చాలా యూనిక్గా ఉంటుంది. మరి వీళ్ళు వస్తున్నారా అంటే మాత్రం వస్తున్నారని మాత్రం మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనకున్న అప్డేట్ ప్రకారం చూసినట్లయితే ఈసారి హౌస్లోకి కొత్త కంటెస్టెంట్స్తో పాటుగా గత 7 సీజన్లో ఆల్రెడీ హౌస్లోకి అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు. క్లియర్. చాలామంది మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తారని అయితే అభిప్రాయం వ్యక్తపరిచారు. బట్ అలా జరగదండి. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. గతంలో మనం చూసాం. అలాగైతే నాన్ స్టాప్కి సంబంధించిన సీజన్స్లో కూడా వచ్చిన అఖిలే మళ్ళీ రిపీటెడ్గా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. చివరి వరకు కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ముగ్గురు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇది ఒక అప్డేట్ మాత్రమే, అఫీషియల్గా మనకి కొన్ని రోజుల్లో తెలియబోతుంది. ఇక ఇందులో మొదటి కంటెస్టెంట్స్ ఎవరనేది గమనించినట్లయితే జబర్దస్త్ రోహిణి. గతంలో బిగ్ బాస్ సీజన్ 3లో సీజన్ 3లో అయితే రోహిణి మనకి లోపలికి అయితే రావడం జరిగింది, హౌస్ లోపలికి. అయితే టాస్క్ల విషయంలో పక్కన పెడితే మాత్రం హౌస్లో కామెడీ మాత్రం గట్టిగానే చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఈసారి సీజన్ పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు అయితే ఎవరూ లేరు. చాలామంది చెప్తున్నారు ఒక సింగర్స్ కానీ లేకపోతే కమెడియన్స్ కానీ ఎవరూ లేరు. ఏంటి ఇలా ఉంది? చాలా వరకు కూడా ఎప్పుడూ లేని విధంగా కొంతమందిని తీసుకురాలేదు హౌస్లోకైనా అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని బిగ్ బాస్ టీంకి కూడా వ్యక్తపరిచారు. మరి అది కావాలని అలా చేశారని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కమెడియన్స్ని అలాగే సింగర్స్ని పంపించేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి సింగర్స్కి సంబంధించిన పేర్లు ఏవి కూడా బయటకైతే రాలేదు. కానీ కమెడియన్స్లో మాత్రం రోహిణి పేరు అయితే బయటికి రావడం జరిగింది. ఇక అలాగే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్. గతంలో కూడా ఈయన పేరు అయితే మీకు చెప్పాను, ఎందుకు వస్తారని అయితే వాళ్ళు అడిగారు. బట్ మన వరకు వచ్చిన అప్డేట్లు మాత్రం నేను మీకు చెప్తున్నాను. అవినాష్ కూడా మరోసారి హౌస్లోకి అయితే రాబోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్ను పంపేందుకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవినాష్ను పంపేందుకు ఇప్పటికే బిగ్ బాస్ టీం అయితే ఫిక్స్ అయిపోయిందని కూడా తెలుస్తుంది. అవినాష్ కూడా తన కామెడీతో బాగానే మనకి హౌస్లో అయితే రాణిస్తాడు. మరి అదేవిధంగా ఈసారి కూడా ఈ యొక్క సీజన్లో ఎంతవరకు కూడా కనుల పండుగ అంటే మంచి కామెడీ చేస్తూ జనాలందరినీ అట్రాక్ట్ చేస్తాడా లేదా అనేది అయితే చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 1లో దుమ్ము దులిపిన హరితేజను కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో లోపలికి పంపుతున్నారట. సో చూసారు కదండి, 1తో పోలిస్తే అంటే బిగ్ బాస్ 1 నుంచి కూడా మధ్యలో వచ్చిన సీజన్స్లో అందరినీ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కాకుండా వేరే వాళ్ళు వచ్చినా కూడా ఆశ్చర్యపోవసం లేదు. కానీ మన వరకు వచ్చిన అప్డేట్స్ మాత్రం గత సీజన్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే లోపలికి రావడం జరుగుతుంది.
అయితే వీళ్ళే కాదండి, మరికొంతమంది పేర్లు ఇప్పుడు మీకు చెప్తాను. కన్ఫర్మ్ అవుతే అవ్వచ్చు అనమాట. రీతు చౌదరి, ఈమె పేరు గతం నుంచి అంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పటి నుంచి దానికి మునిపే మనం ఈమె పేరు అయితే వినుకుంటూ వచ్చాము. నేను కూడా ఒక దగ్గర చెప్పాను ఛాన్సెస్ అయితే ఉండొచ్చు, బట్ కన్ఫర్మ్ అయితే కాదు, కానీ ఛాన్సెస్ ఉండొచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈసారి కూడా ఈ యొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రీతు చౌదరి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది కావ్యాన్ని లోపలికి తీసుకువెళ్తే బాగుంటుందని కూడా వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తపరచడంతో సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే బాగానే ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అవకాశం మాత్రమే. ఇందాక చెప్పిన ముగ్గురు మాత్రం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ వీళ్ళు మాత్రం కొంచెం టాక్ అనమాట. సో ఇది అప్డేట్ అయితే రాలేదు ప్రస్తుతానికి మన వరకు వచ్చిన చిన్న అప్డేట్స్లో ఇది ఒక చిన్న అప్డేట్ అనమాట. మొత్తానికి హౌస్లో వీళ్ళైతే ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా అడుగు పెడితే మాత్రం చాలా వరకు చూసే వాళ్ళకి కనుల పండుగ అని కూడా చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.